జిల్లాలో ప్రతి దగ్గర కూడా వీళ్ళు భయంకరంగా డబ్బులు వసూలు చేసుకుని తినే ప్రయాణం చేస్తున్నారు. చెంబేటి ఉష, కేసీ పెంచులయ్య, మేము యానాది బిడ్డలము, మా యానాది జాతికి మేలు చేసేము, మా యానాది జాతులకే మేము మేలు చేస్తున్నామని చెప్పి కేసీ పెంచులయ్య దాదాపు 20 సంవత్సరాలుగా గిరిజన ముసుగులో దాదాపు 6 జిల్లాల ఈ గిరిజనుల బిడ్డలు యానాది డబ్బులు తినడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు దాదాపు ఇప్పుడు 2-3 కోట్ల రూపాయలు ఇది ఈ మధ్య మద్యం మాఫియా, లిక్కర్ మాఫియా మారిగి ఈ కేసీ పెంచలే మాఫియా అనేది బయటపడుతుంది. ఇదే కాదు, ఇంకా చాలామంది సార్ దృష్టికి కూడా తీసుకొచ్చారు, వెంకటపతి దృష్టికి కాదు. ఈరోజు అందరూ బాధ్యతలు వస్తున్నారు. ఈరోజు ఎస్పీ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, కోవూరు ఎస్ఐకి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, ఆయన కూడా సిఐ కూడా కోవూరు రూరల్ సిఐ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, అమ్మాయికి జాయింట్ కలెక్టర్లకు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి బాధ్యతలు గిరిజనులు భయంకరమైన గిరిజనుల్ని అంటే భయంకరమైన ముసుగులో గిరిజనుల ముసుగులో ఈ గిరిజన ముసుగులో మేము పెద్దలు గిరిజనుల పెద్దలము అని చెప్పి ఈ కేసీ పెంచులయ్య ఈ ఉషా అనే వీళ్ళిద్దరు కలిసి ఒక రౌడీ ముఖాన్ని వెనక వేసుకొని రౌడీజం చేస్తూ అడిగిన వాళ్ళందరిని కొట్టుకుంటూ అమాయకులైన యానాది బిడ్డలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ వీళ్ళ ఆగడాలకి అంతు లేకుండా నెల్లూరు జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఇది ప్రచురణ నిమిత్తంగా ఛానల్ నిమిత్తంగా అందరిని పిలవడం జరిగింది. ఇలాంటి సందర్భాలు చాలా దగ్గర జరుగున్నాయి, అవి కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాం. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. అలాగే దీన్ని లోకేష్ బాబు దృష్టికి తీసుకుపోతున్నాం, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోతున్నాం, ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొని ఇలాంటి వాళ్ళని సంఘ పరిష్కరణ చేసి ఇలాంటి వాళ్ళ మీద 420 కేసు పెట్టి అవినీతి చట్టం పెట్టి SC/ST కేసులు వీళ్ళ మీద మానిటరింగ్ విజిలెన్స్ ఆఫీసర్లకు కంప్లైంట్ పెట్టి వీళ్ళని బొక్కలో దేయిందే వీళ్ళ ఆగడాలకి అంతు లేకుండా పోతుంది. వీళ్ళని తక్షణమే అరికట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతానని అందరికీ మనవి చేసుకుంటూ ప్రశ్న ముగించుకుంటున్నాం. జై హింద్. చందు, మా సత్యాపురం, నెల్లూరు రోడ్ల మండలం, నెల్లూరు జిల్లా. నేను ఎస్టీలకు సంబంధించిన ఎస్టీని నేను. కానీ ఈ కేసీ పెంచులయ్య, ఈ చెంబేటి ఉష ఇట్లాగా కేసులు అని చెప్పని కేసులు కట్టించి డబ్బులన్నీ ఇట్లాగే తీసేసుకుంటున్నారు. నా కాడ 2.5 లక్షలు తీసుకున్నారు, నా చేత తెప్పించి నా పాన్ కార్డులు కానీ నా అకౌంట్ కానీ ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇట్లా ఇవ్వట్లేదని చెప్పని వాళ్ళు ఇంటి చుట్టూ తిరిగినా కానీ ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు. వాళ్ళు ఏదైనా చేస్తారని, ఏదైనా చంపేస్తారని భయపడి నేను సుబ్బయ్య సార్ గారికి వచ్చాను. వచ్చి ఇట్లా డబ్బులు మోసం చేశారు, నాకు ఇవ్వలేదు, ఇటు కేసు మీద డబ్బులు పడ్డాయని చెప్పాను. నేను చెప్పేలేకి రోలర్లో కేసు బుక్ చేయించారు. ఇట్లా కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చాము. ఇప్పుడు వాళ్ళని గట్టిగా శిక్షించి నాకు న్యాయం చేయాలి, నా డబ్బులు నాకు ఇప్పించాలి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించి నా డబ్బులు ఇప్పించాలిగా కోరుకుంటున్నాను నేను.